అందరికీ నమస్కారం. నేను మీ సంధ్యరాజ్. ఇది ఇస్రాయి అంట. నా చిన్నప్పుడు చూసిన నేను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా. మా ఫ్రెండ్ సంగీత తెచ్చుకొని ఇలా చేస్తుంది. వాళ్ళ ఊరు సైడ్ కందిపప్పు తెచ్చుకొని నైట్ నానబెట్టి మళ్ళీ మార్నింగ్ పైన ఎండకి ఆరబెట్టి ఇది ఒట్టి అయిన తర్వాత క్రిస్పీ అయిన తర్వాత కందులే కదా, కందులు క్రిస్పీ అయిన తర్వాత ఇలా ఇసిరాయి కింద ఇలా చేస్తుందండి. ఇలా చేసి పప్పు మళ్ళీ ఇలా చెరిగి ఇలా మొత్తం నీట్గా చేస్తుంది. మిషన్లో పడతారు కదా ఎక్కువ శాతము. మిషన్ కంటే ఇదే చాలా మంచిది చూడండి. ఇది టేస్ట్ కూడా ఉంటుంది. కందిపప్పు చాలా టేస్ట్ ఉంటుంది. మా అత్తమ్మ వాళ్ళైతే మిషన్కి వేస్తారు, మిషన్ పంపిస్తారు. మా ఫ్రెండ్ మాత్రం ఇప్పుడు కూడా ఇంకా ఇలాగే చేస్తుంది. అంటే చాలా గ్రేట్. ఇప్పుడు అందరూ మిషన్లోకి వేసుకుంటున్నారు, కానీ తను మాత్రం ఇది ఫాలో అవుతుంది కదా. చాలా గ్రేట్ చూడండి, ఎంత నీట్గా చేసుకుంటుంది ఇవన్నీ. ఇదంతా తనే చేసింది. నేను కొంచెం చేస్తా అంటే నాకు ఇచ్చింది. ఇది ఎంత పడుతుంది సంగీతక్క? 1000 రూపీస్ పడుతుంది అంటే. ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖాళీగా ఉండే బదులు ఇలా చేసుకోవచ్చు మనం కూడా అనుకుంటే తెచ్చుకొని చేసుకోండి. 1000 పడుతుంది అంటే ఇది. ఇంకోటి హైదరాబాద్లో కూడా ఇలా చేసుకుంటుందంటే చాలా గ్రేట్ అండి. బాగా వస్తుంది, చాలా బాగా వస్తుంది. తను శనగపప్పు కానీ కందిపప్పు కానీ అన్నీ ఇలాగే చేసుకుంటుంది. తనే సొంతంగా చేసుకుంటుంది. అలాగే మినపప్పు కూడా, మినపప్పు శనగపప్పు కందిపప్పు అన్నీ వాళ్ళ ఊరి దగ్గర నుంచి వాళ్ళ కర్ణాటక సైడు ఆంటీ వాళ్ళు పండిస్తారు. ఇవి సంగీతకు వాళ్ళ మమ్మీని చూసింది కదా, ఆంటీ వాళ్ళు పండిస్తారు. అక్కడి నుంచి ఇవి తెచ్చుకొని కార్లో వేసుకొచ్చుకుంటుంది. ఇంకా ఇలా పట్టుకుంటుంది చూడండి. 1 year వస్తుంది తనకి ఈజీగా. 1 year వస్తుంది చూడు. అదే ఇలా తీసుకొని ఇలా పోసుకుంటూ పట్టుకోవాలి. అవి అక్కడ హోల్ ఉంటాయి, ఆ హోల్లో పడిపోతుంది. సిటీలో ఉన్న వాళ్ళకి చాలా వరకు తెలియదు ఇవి. నేను కూడా మర్చిపోయినది, ఎందుకంటే నా చిన్నప్పుడు చూసిన నేను ఇది 1st క్లాస్ 2nd క్లాస్ చదివేటప్పుడు నేను చూసింది ఇది. ఇప్పుడు మా ఇంట్లో లేదు కదా, అస్సలు లేదు. అదే కందిపప్పులు ఎంత బాగున్నాయి చూడండి. కందులు ఇవి. నేనేమో కందిపప్పు అంటున్నా. ఇది కందిపప్పు చూడండి. ఇది పప్పు ఇలా క్లీన్ చేస్తుంది. దీంట్లో ఇంకా కొన్ని ఉంటవి, ఇలా గుండు ఉంటవి. ఇలా ఇంకొకసారి వేస్తుందంట, మళ్ళీ ఒక రౌండ్ వేస్తుందంట. ఇలా క్లీన్ చేస్తుంది. చేసి గుండ్లు ఒక సైడ్ వస్తుంది, పప్పు ఒక సైడ్ వెళ్తుంది. అప్పుడు గుండ్లు మళ్ళీ తీసి మళ్ళీ వేస్తుంది. కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. పప్పు చాలా టేస్ట్ ఉంటుంది పప్పు అయితే. ఇలా చేసుకోవడం చాలా బెస్ట్ ఇంట్లో ఉన్నవాళ్ళు. ఎంత బాగుంది చూడండి. కానీ చేసే కొద్దీ చేయాలనిపిస్తుంది. ఇలా కొంచెం రిస్క్ ఉంటుందేమో, కానీ రిస్క్లో కూడా టేస్ట్ బాగుంటుంది కదా. అందరం ఇప్పుడు గుడికి వెళ్ళాలనుకున్నాము, సాయిబాబా టెంపుల్కి. అందరం రెడీ అయినాము. ఇది కంప్లీట్ చేసుకొని ఇంకొక ఫ్రెండ్ రెడీ అవుతుంది. తను రెడీ అయిన తర్వాత వెళ్తాం టెంపుల్కి. కనిపిస్తుందా మీకు పప్పు ఎలా ఉందో? 1 year వస్తుంది. 1 year స్టాక్ చేసి పెట్టుకుంటుంది తను. మా ఫ్రెండ్ 1 year వరకు స్టాక్ చేసి పెట్టుకుంటుంది. మళ్ళీ తర్వాత కందులు పండుతాయి కదా, మళ్ళీ ఆ ఇయర్ మళ్ళీ వాళ్ళ మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటుంది. శనగపప్పు కూడా చాలా నీట్గా చేసుకుంది. చాలా అంటే చాలా నీట్గా ఉంది. మొన్న ఆరబెట్టింటే ఫుల్ తిన్నా నేను. 1 year వచ్చిందంట శనగపప్పు. కందిపప్పు శనగపప్పు అన్నీ 1 year చేసి పెట్టుకుంటుంది స్టాకు. పప్పులు నేనే వీడియో తీసుకుంటూ నేనే చేస్తున్నా చూడండి. నేను ఇంకా పడగొడుతున్నా, నాకు సరిగా రావట్లేదు అనుకుంటా. ఇప్పుడు జనరేషన్లో ఎవరైనా ఇలా చేసుకుంటున్నారేమో కామెంట్ చేయండి. ఇదిగో
మా ఫ్రెండ్ తయారు చేసిన చూడండి సంగీత. ఎంత నీట్గా ఉంది కదా, మీకు క్లియర్ కనిపిస్తుంది అనుకుంటా. పొట్టు లేదు చూడండి, అస్సలు లేదు పొట్టు. ఫుల్ తిన్నా నేనైతే. ఎక్కడో ఒక చోట ఉంది పొట్టు, అస్సలు లేదండి. నీట్గా చేసుకుంది, చాలా నీట్గా చేసుకుంది పొట్టు లేకుండా. ఇప్పుడు కందిపప్పుడికి ఇంత నీట్గా చేస్తుంది చూడు తను. శనగపప్పు లాగానే చేస్తుంది కందిపప్పు ఉడక. ఇప్పుడు జనరేషన్లో ఎవరి దగ్గర ఉందా ఇది ఇస్రాయి? ఇప్పుడు మా ఫ్రెండ్ చేస్తుంది రండి, చాలా ఫాస్ట్గా నీట్గా చేస్తుంది తను. ఇంకా మా ఇంట్లో అయితే మా సైడ్ మా చిన్నప్పుడు ఇది కట్టె పెట్టుకుంటుండ్రి, చెక్క. తన దగ్గర చెక్క లేనందుకు పైపు పెట్టుకుంది. నేను మా ఇంట్లో చెక్క చూసిన, కట్టె చూసిన. అవి ఎప్పుడైపోతేవి ఎలా పోయాలి అనేసి తనకి బాగా ఐడియా ఉంది, నాకు అంత ఐడియా లేదు. ఇలా పడుతూ ఉంటుంది, ఇలా పడుతుంది చూడండి. అప్పటి కాలంలో ఇదే మిషన్, కందిపప్పు కానీ శనగపప్పు కానీ. ఇప్పుడు అన్నీ కరెంటు మిషన్లు వచ్చినాయి కానీ అప్పుడు కాలంలో ఇవే మిషన్ చూడండి. అదే పడిపోయి ఇలా కింద పడుతుంది ఎంత. మీరు ఎవరైనా చిన్నప్పుడు ఇవి చూసినారా? ఈ ఇస్రాయల్ కానీ ఇలా రుప్పడం కానీ మీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో, నానమ్మ వాళ్ళ ఇంట్లో ఎవరైనా చూసినరా ఇలా? నేనైతే చూసిన, మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు చేస్తుండ్రు ఇలా. ఫస్ట్ క్లాస్, నేను సెకండ్ క్లాస్ అప్పుడు. ఆ టైంలో చూసిన, ఇప్పుడు లేదు మా ఇంట్లో ఇది. మా అమ్మ వాళ్ళు చింతకు కూడా దంచి పెడుతుండ్రి చట్నీ. 1 year వచ్చి తట్టి పెడుతుండ్రి. అది కూడా ఐడియా ఉంది నాకు. ఫ్యూచర్లో ఇవి అసలు కనిపించవేమో, కానీ మా ఫ్రెండ్ బాగా తెచ్చుకుంది. అబ్బా, హైదరాబాద్లో సిటీలో ఉండి కూడా తను ఇది యూజ్ చేస్తుందంటే చాలా గ్రేట్. తనకు ఒక లైక్ వేయండి, ఇంత మంచిగా చేసుకుంటుంది ఈ జనరేషన్లో కూడా అనేసి కదా. ఏమంటారో మీరే కామెంట్ పెట్టండి, ఎంత బాగా చేసుకుంటుంది అనేసి. శనగపప్పు చూడండి అక్కడ ఉండింది, మినపప్పు, పప్పులు కూడా అలాగే చేసి పెట్టుకుంటుంది. అన్నీ నీట్గా పెట్టుకుంటుంది తను. పెసరపప్పు కూడా చేసుకుంటుందంట చూడండి, పెసరపప్పు కూడా ఇలాగే చేసుకుంటుందంట. పెసరపప్పు నేనైతే ఎప్పుడు చూడలేదు ఇలా చేస్తారనేసి. కందిపప్పు, ఓన్లీ కందిపప్పు ఒకటే చూసిన. మా ఫ్రెండ్, ఇంకొక ఫ్రెండ్ రెడీ వస్తుంది. నాకు బయట పాలు వచ్చినాయండి, పాలు తీసుకొని వెళ్ళి కాగబెట్టాలి. భలే అనిపిస్తుంది ఇలా చేయడం. చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయి నాకైతే. మీకు ఎంతమందికి గుర్తుకొచ్చిందే చెప్పండి. మీ ఇంట్లో ఇప్పుడు ఇంకా ఉన్నాయా పల్లెటూరులో ఉన్నాయా ఇంకా ఇప్పుడు కూడా ఇలా ఇస్రాయిల్ ఇలా చేసుకునేవి? శనగపప్పు, పెసరపప్పు, కందిపప్పు, పప్పులు, మినపప్పు, మినుములు అన్నీ చేసుకుంటారు చూడతాను. ఇలాగే 1 year స్టాక్ చేసి పెట్టుకుంటారు చూడండి. ఇంకా మేము ఇప్పుడు రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళేసి వస్తాం, సాయిబాబా టెంపుల్కి. పాల ప్యాకెట్ వచ్చింది. అదో సిటీలో ఉంటే ఇలా పైనుంచి కిందికి కట్టాలి, ఇలా ప్యాకెట్ ఇలా వేసిపోతారు. మనమైతే కిందికి వెళ్ళి పాలు పోపించుకుంటూ 2 మాటలు మాట్లాడి తెచ్చుకుంటాము. ఇక్కడ మాత్రం ఇలా చేయాలి, ఎందుకంటే పైనుంచి కిందికి దిగలేం కాబట్టి కాళ్ళ నొప్పులు వస్తాయి. కూరగాయలు కూడా ఇలాగే తీసుకుంటాం ఇటు సైడు. పాల ప్యాకెట్స్ ఇలాగే. ఎలా ఉంది చూడండి నా చిన్న బుట్టి. ఇది 10 rupees బుట్టి, ఇది 10 rupees వైరు. సౌండ్ రాని ఏమవుతుంది, చెయ్యి. చాలా బాగుంది చేస్తుంటే. ఈ ఇస్రాయి సౌండ్కి నా వాయిస్ వినిపిస్తుందో లేదో కూడా చెప్పండి. మా ఫ్రెండ్స్ బిజీ అయిపోయి దేవుడు అనేదే మర్చిపోయినారు. ఈరోజు దేవుడు గుర్తొచ్చినారు వీళ్ళకి. గుడికి వెళ్తున్నాము. ఎంత దూరం ఉందో గుడి, సాయిబాబా టెంపుల్ ఎలా ఉందో కూడా చూపిస్తాం మీకు. భవానీ కాలనీలో ఉందంట గుడి, వెళ్ళేసి వస్తాం. అక్కడ పోలీస్ క్యాంటీన్ కూడా ఉంటుందండి దగ్గరలో. క్యాంటీన్లోకి వెళ్ళేస్తాం ఒక రౌండ్. అమ్మో, ఎంట్రీ ఉండదు. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.
మా కందిపప్పు ఎలా ఉందో చూడండి. అందరికీ బాయ్ బాయ్. మా బుడ్డది ఇలా చెప్తుంది కదా, బాయ్ హలో అని ఇలా చెప్తుంది. బాయ్ బాయ్.